ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో డబ్బు సమస్యలు. మనం మన ఛానల్లో చాలా డబ్బు సమస్యలకి పరిష్కారాలు చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో ఈరోజు ఆధ్యాత్మిక గ్రంథమైన లాల్ కితాబ్ నుండి ఆచరించడానికి అత్యంత సులభమైన 3 అతీంద్రియ పరిహారాలు, అంటే తేలికగా చేసుకోగలిగే పరిహారాలని మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను. మీరు సహజంగా, అంటే సామాన్యమైన ప్రజలు అత్యంత అనువైన ఈ ఉపాయాలని చేయటం వల్ల పేదరికం, దారిద్ర్యం, ఆర్థిక ఇబ్బందులు, అలాగే లేమి, అప్పుల భారం, ఇలాంటివి సమస్యలన్నీ కూడా బయటపడతారు. అలాగే అన్ని రకాల డబ్బులకు సంబంధించి ఆర్థిక సంబంధమైన సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగించడంలో ఈ 3 ఉపాయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని లాల్ కితాబ్ చూడడం జరిగింది. ఈ 3 ఉపాయాలు చాలా తేలికైనవి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను మీకు పూర్తిగా వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా సరే జాతక సమస్యలు ఉన్నా, ఇతర సమస్యలు ఉన్నా, నా ద్వారా పరిష్కారాలు తెలుసుకోవాలనుకునే వారికి నాతో మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, సమస్యలకి పర్సనల్గా మీకు ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్లు ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9445093655. ఈ నెంబర్ కూడా మీరు వాట్సాప్లో కానీ ఫోన్ చేసి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలి, మీకు యూట్యూబ్లో వీడియో రావడం లేదనుకోండి, నా నోటిఫికేషన్ రావడం లేదనుకోండి, వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, దాంట్లో జాయిన్ కావచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, ఇన్స్టా లింక్స్ కూడా ఇచ్చాను, మిగతా ఛానల్ లింక్స్ మనవి ఉన్నాయి, అవి కూడా ఇచ్చాను, వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ప్రతిరోజు చాలా ఉపాయాలు చెప్తూ ఉంటాను. దానిలో మీరు ఆచరించగలిగేదానిని మీరు ఆచరించగలిగితేనే ప్రయత్నించేయండి. మీకు అర్థం కాలేదనుకోండి, ప్రయత్నం చేయమాకండి. ఇప్పుడు ఈ 3 ఉపాయాలు ఎలా చేయాలో ఒక్కొక్కటి చెప్తాను. మొదటి ఉపాయం, ఇది ఏదైనా శనివారం సాయంత్రం సంధ్యా సమయంలో చేయాలి. చాలామందికి అనుమానం ఉంటుంది, సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం. సాధారణంగా ఈ సమయంలో మనం ఇంట్లో దీపం వెలిగించాలి కూడా సాధారణంగా. అయితే ఇక్కడ ఈ ఉపాయం చేసే వ్యక్తి ఎవరైనా, ఆడవారైనా మగవారైనా సరే, మీ కుడి చేత్తో కొన్ని మినప గింజలు తీసుకోండి. కొద్దిగా నల్ల మినువులు, పప్పు కాదు, మినప గింజలు, పొట్టు తీసినవి కూడా వాడకూడదు. తీసుకొని మీ ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్న వ్యక్తి, ఎవరైనా ఆడవారైనా మగవారైనా సరే, చేత్తో పట్టుకొని, అంటే ఒకదాని తర్వాత ఒకటిగా 7 సార్లు సవ్యదిశని తిప్పాలి. అంటే 7 సార్లు నల్ల మినుములు తీసుకొని కొద్దిగా సవ్యదిశగా, అంటే క్లాక్ వైజ్గా, ఇప్పుడు ఇదనుకోండి, ఇలా, ఇది క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్, ఇలా తిప్పుకోవాలి. గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుంది అలా తిప్పుకోవాలి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి తన శరీరం పైన, అంటే తన కింద నుంచి పైదాకా కూడా తిప్పుకోవచ్చు. ఆ శరీరం అంటే మామూలుగా ఇంకోటి ఏంటంటే తల పక్కన తిప్పుకోమంటారు కదా గురువు గారు అని మీరు అడగవచ్చు. ఇది చేస్తున్నప్పుడు కింద నుంచి పై వరకు, ఇలా కాళ్ళ దగ్గర నుంచి ఇలా మీకు మీరే తిప్పుకోవచ్చు. లేదంటే మీ కుటుంబ సభ్యుల ద్వారా అయినా సరే ఇది తీయించుకోవచ్చు. అలా కొద్దిగా తీసుకోవడం 7 సార్లు, ఒకసారి కొద్దిగా తీసుకొని 7 సార్లు తిప్పటం, రెండోసారి తీసుకోవడం 7 సార్లు తిప్పటం, మూడోసారి తీసుకోవడం 7 సార్లు తిప్పటం, అలా 7 సార్లు చేయాలి. దీన్ని దిష్టి తీయటం అంటాం.
ఇది ఎవరైతే సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నారో వారి శరీరం నుండి, వారి తేజస్సు నుండి అడ్డుకుంటున్న దుష్టగ్రహాలు, కర్మ ఫలాలు, వాటి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఇది అడ్డుకుంటుంది, అంటే తీసేస్తుంది అని అర్థం. ఇది ఇవి తీసిన తర్వాత మరి ఈ మినువులు ఏం చేయాలి అంటే మీరు కొద్దిగా తీసుకోవాలి, ఎక్కువ కూడా కాదు, కొద్ది కొద్దిగా తీసుకొని తిప్పుకోవాలి. 7 సార్లు తీసుకోవాలి, మొదటిసారి 7, అట్లా 7 సార్లు కూడా 7 సార్లు చేసుకోవాలి. తీసిన తర్వాత ఈ మినువులన్నీ కూడా మీరు ఉంటున్న ఇంటికి ఉత్తర దిశలో విసిరేయాలి. అంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళైనా సరే మీరు ఉంటున్న ఇంటి నుంచి ఉత్తరం వైపు దిశలో పారేయాలి. మీ ఇంటికి పక్కన ఖాళీ ఉందనుకోండి ఉత్తర దిశలో, అక్కడైనా పారేయచ్చు. ఇది అప్పులకు సంబంధించిన సమస్యలతో సహా ఆర్థిక కష్టాలు, అలాగే ఇతరితర కష్టాలను కూడా తొలగించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అని లాల్ కితాబ్ చెప్తుంది. మరి దీనికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయంటే ఏ నియమ నిబంధనలు లేవు. దీన్ని మీరు ప్రతి శనివారం ఎన్నిసార్లైనా చేయవచ్చు. దీనికి ఎటువంటి నిబంధన లేదు. ఈ మొదటి ఉపాయం. రెండవది, ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందడానికి ఇది కూడా లాల్ కితాబ్ నుండి వచ్చే ఒక చిన్న పరిహారం. ఇది కూడా ఎప్పుడు చేయాలి? శనివారం సాయంత్రం సంధ్యా సమయంలోనే చేయాలి. సాధకురాలైనా సరే దగ్గరలో ఉన్న విష్ణు మందిరాన్ని సందర్శించి విష్ణుమూర్తి విగ్రహం వద్ద పాదాల వద్ద 2 ఎరుపు నలుపు ఉన్న గురిగింజలు ఉంటాయి. వీటిని స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి. ఈ పెట్టిన తర్వాత, అంటే ఈ ఉపాయం చేసిన తర్వాత సాధకుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. అంతేగాని ఎక్కడికి ఫ్రెండ్స్ దగ్గరికి కానీ బిజినెస్ కానీ వెళ్ళకూడదు. ఇంటికి తిరిగి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి. ఇక్కడ ఒక అనుమానం ఉంటుంది, విష్ణు మందిరం లేకపోతే ఎలా? రామ మందిరము, కృష్ణ మందిరము, అలాగే శ్రీ మహావిష్ణువు రూపాలలో ఉన్న ఏ దేవాలయానికైనా, నరసింహస్వామి కావచ్చు, దశావతారాల్లో ఉన్న ఏ దేవాలయానికైనా వెళ్ళవచ్చు. అంతేకాని దశావతారాలలో లేని రూపాలకి మాత్రం వెళ్ళకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇది బాగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. విష్ణు స్వరూపంగా ఉన్న దేవాలయానికి మాత్రమే వెళ్ళి 2 గురిగింజలు స్వామివారి పాదాల వద్ద పెట్టి తిరిగి రావాలి. ఇది ఎప్పుడు చేయాలి? శనివారం సాయంత్రమే చేయాలి. దీనికి కూడా ఎటువంటి నియమ నిబంధనలు లేవు. నెలసరి ఉన్నప్పుడు, ఎవరన్నా మరణించి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి. అలాగే మూడవది, ఇది కూడా ధన సమస్యలు, పేదరికం నుండి ఉపశమనం పొందడానికి ఉద్దేశించిన పరిహారం. ఇది సోమవారం నాడు ప్రారంభించాలి. ముఖ్యంగా డబ్బులు అందకపోవడం అనే సమస్య ఉంది సరే, అది తగ్గే వరకు ఈ ఉపాయం చేయవచ్చు. అంటే నాకు డబ్బు రావడం లేదు అనుకునేవారు వచ్చే వరకు ఇది ప్రతిరోజు చేయాలి. ఏం చేయాలి? ఎవరైతే ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే చెప్పులు లేకుండా శివాలయానికి వెళ్ళాలి. శివ విగ్రహానికి, అంటే బొమ్మకు కానీ శివలింగానికి కానీ 21 బియ్యపు గింజలు సమర్పించాలి. ఒక్కొక్క బియ్యపు గింజని సమర్పిస్తూ ఓం నమ శివాయ అనుకోవాలి అని మంత్రాన్ని జపిస్తూ దాన్ని గింజను వేయాలి. ఇలా దీన్ని 21 సార్లు చేయాలి. 21 బియ్యపు గింజల్ని వేస్తూ 21 సార్లు చేయాలి. ఓం నమ శివాయ అంటే 21 బియ్యపు గింజలు 21 సార్లు వేయటం, అలా 21 సార్లు చేయాలి. అంటే 21 × 21 అర్థమైంది అనుకుంటున్నాను. అంటే 21 బియ్యపు గింజలు తీసుకెళ్ళి స్వామివారి మీద వేస్తే అది కూడా ఒక్కొక్క గింజ వేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని వేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఓం నమ, అలా 21 సార్లు వేయాలి. ఇలా మీరు ప్రతిరోజు చేయవచ్చు. తర్వాత చేసిన వ్యక్తి ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి పరిహారాలు నమ్మికతో, విశ్వాసంతో చేయాలి. నాకు నమ్మకం లేదండి, ఇలాంటి పని చేయడం వల్ల పొరపాటును కూడా ప్రయత్నం చేయకండి.
ఎవరైతే విశ్వసిస్తారో వారి కోసం మాత్రమే పరిహారం. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. గురువుగారు కష్టపడకుండా ఇలా చేస్తే డబ్బులొస్తాయా అని. కష్టపడిన దానిని నిలబెట్టుకోవడానికి ఈ పరిహారాలు పనిచేస్తాయి. ఇలా కాదు గురువుగారు, నాకు ఏమి చేయకుండా రావాలంటే రావు. ఎందుకు రావు అంటే, మీ మానసిక శ్రమైనా చేయాలి. ఆలోచనతో కూడా డబ్బు సంపాదించవచ్చు. శారీరక శ్రమతో కూడా డబ్బు సంపాదించవచ్చు. సంపాదించవలసినది రానప్పుడు, మన ఆలోచన కూడా సరిగా లేనప్పుడు మనం సంపాదనని పట్టుకోలేం. మీరు మొయ్యలేనంత బంగారం ఇచ్చినా మీరేమి చేయలేరు. మొయ్యలేనంత డబ్బు ఇచ్చినా ఏమీ చేయలేం. డబ్బు రావాలని కోరుకుంటాం. అది ఎలా సద్వినియోగం చేయాలో కూడా మనకి తెలిస్తేనే ఫలితాన్ని పొందుతాం. అలాగే తాంత్రిక పరిహారాలు కూడా మనం ఆచరించే విధానాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తాయి. ఈ 3 ఉపాయాలలో మీరు ఏది ఆచరించగలిగితే అది చేయండి. అలాగే వీటిని నేను షార్ట్ వీడియోలో కూడా పెడతాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ కుటుంబ సభ్యులకి వాట్సాప్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాలోను, ఫేస్బుక్లో షేర్ చేయండి. వారు కూడా బాగుపడతారు. ఇవన్నీ నేను సొంతగా చెప్పేవి కాదు. తంత్రశాస్త్రంలో, లాల్ కితాబ్లో మన పెద్దలు మనకు చెప్పిన వాటిలో మీకు నేను అమ్మవారి అనుగ్రహం చేత మీకు తెలుసుకుంటారని అందించడమే. అలాగే మీకు జాతక సమస్యలు ఉన్నా, ఇతరితర సమస్యలు ఉన్నా, నా ద్వారా పరిష్కారాలు తెలుసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.